హైదరాబాద్ ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ఫుడ్ పాయిజన్తో కరణ్ అనే మానసిక రోగి మృతి చెందాడు. మొత్తం 70 మందికి పైగా రోగులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ఒకరు చనిపోగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా వారికి చికిత్స అందిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. ఘటనపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. హైదరాబాద్ ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ఫుడ్ పాయిజన్తో కరణ్ అనే మానసిక రోగి మృతి చెందాడు. మొత్తం 70 మందికి పైగా రోగులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ఒకరు చనిపోగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా వారికి చికిత్స అందిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. ఘటనపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రాంప్రసాద్, ఎర్రగడ్డ ఫుడ్ పాయిజన్ ఘటన అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్లో ఉన్నటువంటి ఎర్రగడ్డ మానసిక వికలాంగుల వైద్యశాల ఏదైతే ఉందో ఇక్కడ దీనికి సంబంధించి నిన్న ఫుడ్ పాయిజన్ జరిగినట్లయితే మనకు వివరాలు తెలుస్తూ ఉన్నాయి. ఈ ఫుడ్ పాయిజన్లో మొత్తం ఆసుపత్రిలో 8 వార్డులలో 318 మంది రోగులు ఉండగా 70 మంది రోగులు అస్వస్థతకు గురైనట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూడవచ్చు, ప్రభుత్వ మానసిక వైద్యశాలలో ఇప్పుడు ఇక్కడ రోగులందరూ కూడా ఆల్రెడీ డిజబుల్డ్తో పాటు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులతో మానసిక వ్యాధులతో ఉంటారు. వీరికి మొన్న జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ వీరికి ఏర్పాటు చేసినటువంటి భోజనం అనంతరమే ఫుడ్ పాయిజన్ జరిగినట్లయితే మనకు తెలుస్తోంది. మొత్తం 70 మంది అస్వస్థతకు గురికాగా వారందరినీ కూడా వాంతులు విరోచనలు కావడంతో అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అంతేకాకుండా ఒక వ్యక్తి కరణ్ అనేటువంటి ఒక రోగి కూడా మృతి చెందినట్టు మనకి ఇప్పటికే తెలుస్తూ ఉంది. దీనిపైన ఇటు హైదరాబాద్ కలెక్టర్తో పాటు అంతేకాకుండా ఇటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా స్పందించడం జరిగింది. నిన్న ఇక్కడికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి డిఎంఈ కూడా ఇక్కడికి రావడం జరిగింది. కలెక్టర్ అనుదీప్ కూడా ఇక్కడ ఈ యొక్క ఫుడ్ పాయిజన్కు సంబంధించినటువంటి కారణాలను అడిగి తెలుసుకోవడంతో పాటు ఇటు ఎందుకు ఈ ప్రమాదం జరిగిందనేటువంటి అంశాలపై అయితే ఆరా తీస్తున్నారు. 2వ తారీఖు రోజున ఈ ఘటన జరగడంతో ఆ ఫుడ్కు సంబంధించినటువంటి శాంపిల్స్ ఏవి కూడా ఇక్కడ అందుబాటులో లేకపోవడంతో ఏదైతే నిన్న అక్కడ ఉన్నటువంటి రోగులు వాంతులు అదేవిధంగా ఇటు విరేచనలు జరుగుతున్న క్రమంలో వారి యొక్క మలాన్ని కూడా సేకరించి అనంతరం మైక్రోబయాలజీకి సంబంధించినటువంటి ల్యాబ్ కూడా పంపించడం జరిగింది. దానికి నివేదికలు వచ్చిన అనంతరం ప్రమాదానికి సంబంధించి అంటే ఇటు అస్వస్థతగా సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా తెలిసేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా మనం చూస్తే ఇటు మానసిక వైద్యశాలలో ఉన్నటువంటి ప్రతి రోగి కూడా వారు చూడవచ్చు, ఎందుకంటే వాళ్ళ మెంటల్ కండిషన్ కూడా కొంత సరిగా ఉండదు. ఈ క్రమంలోనే వారికి అస్వస్థత ఫుడ్ పాయిజన్ జరగడంతో అయితే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా 70 మంది అస్వస్థతకు గురైన క్రమంలో ప్రస్తుతం 68 మంది అయితే సేఫ్గానే ఉన్నారు. మరొక ఇద్దరికి ట్రీట్మెంట్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ ఇస్తున్న క్రమంలో ఇటు మృతి చెందినటువంటి కరణ్ అనేటువంటి రోగి మృతదేహాన్ని కూడా పోస్టుమార్టం నిమిత్తం ఇటు ఉస్మానియా గాంధీ హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. అంతేకాకుండా మనం చూడవచ్చు, ఇప్పటికే ఉన్నటువంటి 68 మంది రోగులు అస్వస్థతకు గురైన వారిలో కూడా మరికొంతమంది కూడా ఇటు వాంతులు విరాచనలతో ఇబ్బంది పడుతున్నట్లయితే మనకు తెలుస్తుంది. వారిని కూడా అవసరాన్ని బట్టి ఇటు ఉస్మానియా లేదా గాంధీ ఆసుపత్రికి కూడా తరలించి చికిత్స అందించేందుకైతే ఇటు ప్రభుత్వ మానసిక వైద్యశాలకు సంబంధించినటువంటి వైద్యులు కానీ సూపరింటెండెంట్ కానీ ఇప్పటికే చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా మనం చూడవచ్చు, ఒక్కసారిగా ఇటు మానసిక వైద్యశాలలో ఉన్నటువంటి రోగులు అస్వస్థతకు గురైన విషయం అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఒక డిసీజ్ తోటి కొన్ని ఇబ్బందులతోటి మానసిక ఇబ్బందులతోనే ఇక్కడికి హాస్పిటల్కి వచ్చిన క్రమంలో వారు ఫుడ్ పాయిజన్కు గురవడం అయితే దీనికి సంబంధించి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కూడా ఆరా తీయడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే దీనికి గల కారణాలను కూడా ఇటు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ప్రమాదానికి గల కారణాలను కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి 68 మంది అయితే ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు చెప్తున్నప్పటికీ కూడా మరొక ఇద్దరిని ఉస్మానియాలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కూడా కొంత నిలకడగా ఉన్నప్పటికీ కూడా వీరంతా మానసిక రోగులు కావడంతో వారి పరిస్థితి ఎప్పుడు ఏ విధంగా ఉంటుందనేది కూడా కొంత ఇటు వైద్యులు దానిపైన అయితే దానికి పూర్తి వివరాలు తెలియలేకపోతున్నారు. ఎందుకంటే వారికి సంబంధించి ఇప్పటికే వాంతులు విరేచనాలతో బాధపడుతున్న క్రమంలో వారికి ఇంకా ఏమైనా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్న క్రమంలో అయితే
ఎప్పటికప్పుడు వారిని పర్యవేక్షిస్తూ వారి యొక్క ఆరోగ్యంపై అయితే ఇటు వైద్య ఆరోగ్య శాఖతో పాటు ఇటు జిల్లా కలెక్టర్ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో వారి పరిస్థితి గురించి తెలుసుకున్నటువంటి పరిస్థితి అయితే ఎర్రగడ్డ మానసిక వైద్యశాల వద్ద కొనసాగుతుంది జ్యోతి.